నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. హైదరాబాద్ హెచ్సియు భూములను వేలం వేసే ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా వేగంగా జరుపుతుంది. అయితే ఇక్కడ రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఆ భూములు హెచ్సియు అని, అవి ప్రకృతి భాండాగారం అని, అవి హైదరాబాద్ ప్రకృతికి, హైదరాబాద్ ఆక్సిజన్ సప్లైకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని హెచ్సియు స్టూడెంట్లు అంటున్నారు. ఆ భూములు హెచ్సియువి కావు, అవి కోర్టు ద్వారా కొట్లాడి మేము తెచ్చుకున్నాము, అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ల్యాండ్స్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్నది. ఈ రెండు క్లెయిమ్స్ ఎలా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కామన్ విషయాలు ఉన్నాయి, మనం గమనిద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఉన్న ఫలంగా వేలం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నగరంలో అత్యంత విలువైన ప్రాంతంలో ఉన్న, హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన ప్రాంతంలో ఉన్న ఈ హెచ్సియు భూములను, 400 ఎకరాల భూములను, మార్కెట్ రేట్ లో చెప్పలేని విలువను కలిగి ఉన్న భూములను ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలం వేస్తుందంటే దీనికి రెండు రకాల సమాధానాలు మనం చెప్పొచ్చు. సమాధానం ఒకటేమిటంటే, తానిచ్చిన అలవగాని హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లను చూసి ఎవరు కూడా, ఏ ప్రభుత్వ సంస్థ అయినా గానీ, ప్రైవేట్ సంస్థ అయినా గానీ తెలంగాణకు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ ప్రకటించిన 6 ప్రధాన గ్యారంటీలు అయినప్పటికీ, 420 హామీలు అయినప్పటికీ, పేరుకు కొన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తున్నప్పటికీ వాటి యొక్క చివరి ఫలితం ప్రజల దగ్గరికి చేరలేదు. ఆ విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రజలకు అర్థమైందన్న విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అర్థమైంది. సో ఈ రెండింటితోని ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఎంతో కొంత తగ్గించాలంటే ఏదో ఒక పథకాన్ని, కొత్త పథకాన్ని అమలు చేయాలి. ఇప్పటికే ఇస్తున్న పథకాలనైనా పూర్తి స్థాయిలోనైనా అమలు చేయాలి. సో వీటి కోసం డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ప్రస్తుతం అప్పులు పుట్టే పరిస్థితి లేదు కాబట్టి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూములను అమ్మాలే లేదా తాకట్టు పెట్టాలి. సో ఇందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలం ద్వారా అమ్మాలని చెప్పిన నిర్ణయాన్ని తీసుకున్నది. దానికి సంబంధించిన పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ పనిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా పర్యావరణం దెబ్బతింటుంది. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న భూములను తాము కోల్పోతాము, ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మహానగరానికి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది అనే కొన్ని అంశాలను తీసుకొని హెచ్సియు విద్యార్థులు ఈ అంశంపై పోరాడుతున్నారు. అయితే ఇక్కడ మరొక కోణం ఏమిటంటే, పాయింట్ నెంబర్ 2, ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బులు కావాలి కాబట్టి ఆ భూములను రేవంత్ రెడ్డి అమ్ముతున్నాడు అనుకున్నా కానీ, ఆ భూములను వేలం ద్వారా అమ్ముతున్నాడు, మరి ఇంకొకలాగా అమ్ముతున్నాడు అనే పద్ధతులన్నీ పక్కన పెడితే అంతిమ లాభం ఎవరికి చేకూరుతుంది? ఈ భూముల అమ్మకం ద్వారా అంతిమ లాభం ఎవరికి చేకూరుతుంది? ఏ వర్గానికి చేకూరుతుంది? గతంలో హైదరాబాద్ నగరంలో అదానీ సెంటర్ కడతానేనని చెప్పని అదానీ ప్రకటించిండు, 40 ఎకరాల కడతానని చెప్పి. దానికి సంబంధించిన భూముల సెటిల్మెంట్ చేయడానికి అప్పట్లో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల ఫండ్ అదానీ దగ్గర నుంచి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి ప్రతిపక్షం గోల చేయడంతో ఆ డబ్బులు వెనక్కి తిరిగిచ్చినప్పటికీ ఆ అదానికి సెంటర్ సంబంధించిన భూముల అలొకేషన్ మాత్రం అట్లాగే పెండింగ్ లో ఉన్నదన్నట్టు మీడియాలు చెప్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక వ్యక్తి కన్ను కూడా ఆ భూములపై ఉన్నదని, దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు, తన అన్నదమ్ములకు, తన అనునయులకు, తన బినామీల పేరుతోని పేరుకు వేలం ద్వారా ఈ భూములను అమ్ముతున్నామని చెప్తున్నప్పటికీ గుట్టుగా వెనుక పక్క నుంచి తెర వెనుక ఈ భూములను రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన బినామీలు, ఆయన మంత్రివర్గ అనుచరులు నొక్కేసే ప్రక్రియలా మాత్రమే ఈ భూముల వేలం కనబడుతున్నది. వేల కోట్ల విలువైన భూమిని చాలా చవకగా ప్రభుత్వ వేలం రూపంలో కొనుక్కోవాలనే ఒక కుట్ర ఈ హెచ్సియు భూముల వేలంలో దాగి ఉన్నది. అయితే గతంలో ఎటువంటి పనులు జరిగినా, గతంలో కోకపేట భూముల వేలం జరిగింది. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు భూముల వేలం గురించి అనేక భాష్యాలు ఆయన చెప్పిండు, అనేక మాటలు అప్పుడు చెప్పిండు ఆయన. ఈ భూములు భవిష్యత్ తరాలకు ఒక నిధి లాంటివి. రేపు భవిష్యత్తులో శ్మశానాలకు కూడా జాగా ఉండదు అనే ఒక కామెంట్ని రేవంత్ రెడ్డి చేసిండు. అయాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్మశానాలకు కూడా భూములు మిగలవు, భూములు అమ్మొద్దు అని పోరాటం చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇలా సీఎం కుర్చీలో కూర్చోగానే ఏం మారినాయి పరిస్థితులు? ఎందుకు అయినా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మివేయాలని చూస్తున్నాడు. ఇదే భూమిని గతంలో నారా చంద్రబాబు నాయుడు చాలా తక్కువ రేటుకు తన మిత్రులైన వారికి, తన అనునయులకు అంటగట్టే ప్రయత్నం చేసిండు. కోర్టుల ద్వారా అడ్డుకున్నప్పటికీ ఈ ప్రక్రియ ఎందుకు ఈ భూముల అమ్మకాన్ని రేవంత్ రెడ్డి అంతగా ముందుకు తీసుకుపోతున్నాడు? ప్రకృతి ప్రేమికులంతా ఎటుపోయారు.
గతంలో కేబీఆర్ పార్క్ దగ్గర ఒక నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టాలని చూస్తే అనేక మంది ప్రకృతి ప్రేమికుల మాటున ఉన్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, మరి ఇంకేదన్నా అవ్వచ్చు, సోషల్ యాక్టివిస్టులు, నేచర్ యాక్టివిస్టులు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎక్కడ నిద్రపోయారు? తెలంగాణ సమాజంలో మేధావులం అని చెప్పుకున్న చాలా మంది ఈ రోజంతా ఎక్కడ నిద్రపోయారు? ఏడ వండుకున్నారు? ఎందుకు ఈ హెచ్సియు భూముల వేలంపై వారి స్పందన లేదు? ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినా కానీ, ప్రొఫెసర్ హరగోపాల్ అయినా కానీ, కోదండరాం ఈయన ఎమ్మెల్సీ తీసుకున్నప్పటి నుంచి నోరుమూషుడు. సరే, అది వేరే విషయము. సమాజంలో అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో మేధావులం అని చెప్పుకుంటున్న చాలా మంది మేధావులు, ప్రకృతి ప్రేమికులు, యాక్టివిస్టులు, వీళ్ళందరి కళ్లకు ఈ హననం కనబడడం లేదా? ఈ భూముల దోపిడీ కనబడడం లేదా? ప్రధాన స్రవంతి మీడియా ఎలాగూ ఈ విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. వారి వార్తా ఛానళ్లలో ఆ వార్తకు విలువ ఇవ్వడం లేదు, ఆ వార్తను ప్రసారం చేయడం లేదు. దాన్ని ఎవరైతే హెచ్సియు విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వారి పోరాటాన్ని కవర్ చేస్తున్న సోషల్ మీడియా పైన కూడా ఇయాల్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేతను ప్రదర్శిస్తున్నది. అర్ధరాత్రులు అపరాత్రులు తేడాలు లేకుండా అక్కడ పనులు చేస్తుంటే దాన్ని కవరేజ్ చేస్తున్న సౌత్ ఫస్ట్ అనే ఒక సంస్థకు చెందిన జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసి ఒక రోజు తర్వాత విడిచిపెట్టింది. అర్ధరాత్రి పూట పనులు జరుగుతున్నప్పుడు భయంతో అక్కడ నెమళ్లు చేస్తున్న ఆర్తనాదాలు మనసుకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి. ఆ నెమళ్ల ఆర్తనాదాలు ఈ ప్రకృతి ప్రేమికులకు వినపడడం లేదా? ఆ మేధావులకు వినపడడం లేదా? గత ప్రభుత్వం చేసిన భూసేకరణలను ప్రకృతి పేరుతోనూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కి చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారు. ఇవాళ అదే గ్రీన్ ట్రిబ్యునల్ కు 400 ఎకరాల పచ్చని భూమి ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి గ్రీన్ ట్రిబ్యునల్ కు పోవాలని చెప్పి అనిపిస్తలేదా? ఆ నెమ్మల ఆర్తనాదాలు ఈ మేధావి వర్గానికి, ఈ ప్రకృతి ప్రేమికులకు ఎందుకు వినబడడం లేదు? వాళ్ళ చెవులను ఏ శక్తులు ఆపుతున్నాయి? మిత్రులారా, స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, హెచ్సియు భూముల వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఆ 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, అలాగే అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు పేరుకు వేలం ద్వారా జరుగుతుంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది పూర్తిగా హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూమిని చాలా చవకగా కొట్టేసే కుట్ర మాత్రమే. దానితో పాటుగా హైదరాబాద్ ప్రకృతిని, ఇవాళ హైదరాబాద్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీగా ఉంది. హైదరాబాద్ పౌరులకు సఫిషియెంట్ ఆక్సిజన్ సప్లై లభిస్తుంది. అందుకు కారణం ఇటువంటి కొన్ని పార్కులు హైదరాబాద్ నగరంలో ఉండడమే. సో ఇటువంటి ప్రకృతిని నాశనం చేస్తే రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాడు? తరతరాలకు తిన్నా తరగని ఆస్తిని ఆయన సంపాదించుకోవచ్చు గాక, కానీ ఇంతమంది జీవితాలను, ఇంతమంది ఆరోగ్యాలను పనంగా పెట్టి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాడు? ఒకానొక సందర్భంలో తాను ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రకృతి సహకరించింది అని చెప్పని అన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ అదే ప్రకృతితోని ఆటలాడుతున్నాడు. విద్యార్థి శక్తికి, విద్యార్థి పోరాటానికి నిలబడి ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలబడలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, ఎంతటి అణచివేతను ప్రయోగించినా ఈ హెచ్సియు భూములను మనం అందరం కాపాడి తీరాల్సిందే. వాటి తరఫున మనం అందరం పోరాడి తీరాల్సిందే. 400 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి, 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న పచ్చదనం, ప్రకృతి, మన ప్రాణవాయువును మనం కాపాడుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి కబంధ హస్తాల నుంచి, కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ప్రకృతిని, మన ఆరోగ్యాన్ని, మన నగర భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి. దయచేసి సేవ్ హెచ్సియు అనే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీ నిరసనలు తెలిపి ప్రభుత్వం మనసు మార్చేలా ప్రయత్నించాలని మనవి. థ్యాంక్ యూ.